ఈ డ్రెస్ని చూసి రెడీమేడ్ అనుకుంటే తప్పే. ఇది పూర్తిగా హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ డిజైన్. ఓన్లీ 2 మీటర్ల ఫ్యాబ్రిక్తో ఇంత రాయల్గా ఫ్రాక్ తయారవుతుందని మీరు ఊహించారా? ఈ బ్యూటిఫుల్ ప్లీటెడ్ ఫ్రాక్ కటింగ్ ఫుల్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం క్యూట్ బేబీ గర్ల్ కోసం డిజైనర్ పార్టీ వేర్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ ఫ్రాక్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే పఫ్ స్లీవ్స్ అండ్ సెంటర్ బౌ. ఇక్కడ నేను గ్రీన్ కలర్లో గ్రీన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తున్నాను. గోల్డెన్ బార్డర్ ఉండడం వల్ల డ్రెస్కి మాత్రం రిచ్ లుక్ అనేది వచ్చింది. ముందుగా బాడీ మెజర్మెంట్ తీసుకొని టాప్ పార్ట్ అయితే కటింగ్ కంప్లీట్గా చూపిస్తాను. కటింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ ఉంటే మెజర్మెంట్స్తో డైరెక్ట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా మనకి కొలత కోసం ఫ్రాక్ ఇచ్చారనుకోండి, ఆ ఫ్రాక్ వేసి కూడా కటింగ్ చేసుకోవచ్చు. 2 విధాల ఎలా కట్ చేయాలో అని చెప్పేసి ఒకే వీడియోలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా లైనింగ్ క్లాత్ అయితే తీసుకోండి. అయితే ఇక్కడ నేను సాటిన్ కూడా యూజ్ చేశాను. ఈ ఫ్రాక్ వచ్చేసి ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇలా 4 మడతల కింద అయితే ఫస్ట్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపున ఉండాలి. ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ వైపున ఉండే విధంగా క్లాత్ అయితే పరిచేసుకోండి. పరిచేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి సమానంగా సెట్ చేసుకొని ఒకసారి ఎల్ స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకొని ఎడ్జెస్ మొత్తం కూడా సమానంగా డ్రా చేసుకొని ఎక్కువ తక్కువగా ఉన్నదాన్ని మొత్తం కూడా కటింగ్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ ఎడ్జెస్ అనేవి సమానంగా లేకపోతే స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ముందుగా ఎడ్జెస్ అయితే సమానంగా కటింగ్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బాడీ మెజర్మెంట్స్తో అయితే డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఇలా మనకి కొలతకి డ్రెస్ ఇచ్చినప్పుడు ఇలా డ్రెస్ని కూడా 2 ఫోల్డ్ల కింద ఫోల్డ్ చేయండి. అంటే 2 ఫోల్డింగ్ చేసామంటే మనం లైనింగ్ క్లాత్ 4 మడతలు ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలాగే వస్తుంది. అలా తీసుకున్న తర్వాత పైన టాప్ ఎలా అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. టాప్ పార్ట్ ఓన్లీ యోక్ పార్ట్ వరకు మాత్రమే ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి. ఖర్చుతో సహా కలుపుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఒకవేళ మనకి సైజ్ చిన్నగా ఉంది అని చెప్పారనుకోండి, వాళ్ళు సైజ్ చిన్నగా ఉంటే కొద్దిగా కింది వైపున మాత్రమే పెంచేసుకొని పై వైపున డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం కూడా సేమ్ ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేసుకోండి. ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. చాలా తొందరగా అయిపోతుందండి కటింగ్ కూడా. ఇలా డ్రా చేసుకోండి. పరిచేసుకొని ఆ కొలత డ్రెస్ అనేది పరిచేసుకొని మొత్తం కూడా లైన్ అనేది డ్రా చేసుకోండి. షోల్డర్, నెక్, అదేవిధంగా ఆర్మ్ 3 కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఓన్లీ సింగిల్ లైన్తో డ్రా చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఒకవేళ మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి అని అనుకుంటే కూడా సేమ్ అండి. ఫస్ట్ పొడవు మార్కింగ్ చేసుకోండి, తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకోండి, తర్వాత ఆర్మ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం 1/2 ఇంచ్ అనేది ఇక్కడ నేను కింది వైపున క్రాస్గా డ్రా చేశాను. సేమ్ అదే విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు క్రాస్గానే డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. కింది వైపున ఖర్చులతో సహా కలుపుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి. మెజర్మెంట్స్తో కట్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు. ఇలా ఆల్రెడీ స్టిచ్ చేసిన ఫ్రాక్ ఉంటే మాత్రం ఈ విధంగా పరిచేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం మెజర్మెంట్స్తో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు, అలా ఇబ్బంది అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చిన్న అడ్వైజ్ ఏంటంటే ఇలా ఒక ఫ్రాక్ తీసుకొని ఈ విధంగా పరిచేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మెజర్మెంట్స్ది నేర్చుకుంటే సరిపోతుందండి. ఇలా మనం మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో డాట్ కోసం చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. అంతే అండి, సింపుల్గా యోక్ పార్ట్ అనేది కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ హ్యాండ్స్ అయితే నేనేం కట్ చేయలేదు. హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ చేశాను. అది స్టిచ్చింగ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ నేను కటింగ్ వీడియోలో హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేయలేదు. యోక్ పార్ట్ అంతే అండి, ఈజీగా వితిన్ 2 మినిట్స్లో యోక్ పార్ట్ అనేది కటింగ్ చేయడం అయిపోతుంది. నెక్స్ట్ బాటమ్ అనేది ఇలా పరిచేసుకోండి. సేమ్ 4 మడతల కింద ఫోల్డ్ అయితే చేసేసేయండి.
ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేదో మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కింది వైపున ఎడ్జెస్ అనేవి సమానంగా ఉంటే సరిపోతుంది. లేదంటే లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఎడ్జెస్ మొత్తం కూడా సమానంగా చూసుకొని కట్ చేయండి. అయితే ఇలా కట్ చేసేటప్పుడు కింది వైపున కూడా ఒకసారి చూసుకోండి. పై వైపున పెద్దగా ఉండి కింది వైపున కూడా లోపలికి ఉండే ఛాన్స్ ఉంటుంది. సేమ్ 4 కూడా సమానంగా వచ్చేలాగా చూసుకొని ఎడ్జెస్ అనేవి మొత్తం కూడా కటింగ్ అయితే చేసేయండి. చేసేసిన తర్వాత కింద ఇలా పరిచేసుకోండి. బాటమ్ అనేది పరిచేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. అయితే ఇక్కడ వాళ్ళు కొద్దిగా పెద్దగా పెట్టమన్నారు, అందుకని చెప్పేసి కింది వైపున హైట్ అయితే పెంచేసాము. ఇలా పట్టి పరిచేసుకొని డ్రా చేసుకుంటే సరిపోతుంది. కింది వైపున వాళ్ళు ఎంతవరకు అయితే పెంచామన్నారంటే నేను ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు లైన్ మార్కింగ్ చేసుకున్నాను. 2 ఇంచెస్ కిందికి వదిలేసి అక్కడ నుండి పై వైపున ఫ్రాక్ అనేది ఈ విధంగా పరిచేసి కటింగ్ అయితే చేసేసాను. ఒకవేళ పొడవు పెంచమన్నారు అంటే మాత్రం కింది వైపునే పెంచండి. పెంచి పై వైపు నుంచి ఇలా కోల్చేసుకొని డైరెక్ట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. సరిగా వచ్చిందో లేదో చూసుకోవడానికి ఇలా టేప్తో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనం తీసుకున్న కొలతకి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకొని మార్కింగ్ కరెక్ట్గా చేసేసుకోండి. కరెక్ట్గా చేసేసుకొని కట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ బాటమ్ వచ్చేసి ఓన్లీ ఒకటే కటింగ్తో బాటమ్ అనేది మొత్తం కూడా రెడీ అయిపోతుందండి. ఎంత సింపుల్గా కూడా కటింగ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, లైనింగ్ అనేది ఫ్రాక్ మొత్తం కూడా కటింగ్ చేసేసాము. ఇక్కడ నేను సాటిన్ క్లాత్ కూడా యూజ్ చేశాను అని చెప్పాను కదా. నెక్స్ట్ ఈ లైనింగ్ మొత్తం కూడా సాటిన్ క్లాత్ పైన పరిచేసి సాటిన్ క్లాత్ కూడా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ సాటిన్ క్లాత్కి మళ్ళీ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ పీస్ ఉంది కదా, ఆ లైనింగ్ పీస్ని సాటిన్ క్లాత్ పైన వేసి కటింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అయితే మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ మాత్రమే పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో సహా కట్ చేసుకోండి. తర్వాత కటింగ్ చేసే ఒరిజినల్ క్లాత్ కానివ్వండి, లేదంటే ఈ విధంగా సాటిన్ క్లాత్ అవ్వనివ్వండి, ఇది కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంచేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచేసుకొని కట్ చేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏంటంటే సేమ్ లైనింగ్ క్లాత్ ఎంత ఉందో ఇది కూడా అంతే కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకోండి. సాటిన్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒరిజినల్ క్లాత్ తీసుకోండి. ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ 4 మడతల కింద ఫోల్డ్ చేసి ఇప్పుడు ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. కింది వైపున బార్డర్ వచ్చిందండి. ఇక్కడ కింది వైపున బార్డర్ వచ్చింది కాబట్టి ఈ బార్డర్ అనేది కింది వైపున వచ్చేలాగానే పెట్టేసుకొని కటింగ్ చేశాను నేను ఫ్రాక్కి. ఇది యోక్ పార్ట్ కాబట్టి సైడ్లో ఇక్కడ బార్డర్ అనేది తీసేసి కటింగ్ చేస్తున్నాను. కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా అయితే క్లాత్ అనేది ఉంచేసుకొని కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు మనం మిగిలిన క్లాత్ కట్ చేస్తే సరిపోతుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి, తప్పకుండా చూడండి. బిగినర్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది, మిస్ అవ్వద్దు. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా బార్డర్ వచ్చిన వైపున కింది వైపున పెట్టేసుకొని అయితే మనకు ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది తక్కువ తీసుకుంటాం కాబట్టి ఒక 4 మడతలు వేస్తే సరిపోతుంది. కానీ ఒరిజినల్ క్లాత్ అనేది కొద్దిగా గేర్ అనేది ఎక్కువ రావడానికి క్లాత్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 మీటర్స్ అయితే తీసుకున్నాం కదా, చిన్న పాపే అండి, ఒక 3 years బేబీ, అందుకని చెప్పేసి ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్స్ అనేవి జరిగిపోతాయని డౌట్ ఉంటే ఇలా చిన్న పిన్స్ పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచేసుకొని ఇలా కటింగ్ చేసేసేయండి, అయిపోతుంది ఈజీగా. అంతే అండి, బ్యూటిఫుల్ ఫ్రాక్ కటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. మీకు ఇంకా నెక్స్ట్ ఏ డిజైన్ కావాలో కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఫ్రాక్ ట్రై చేశాక కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.